వీరత్వానికి ప్రతీక బొబ్బిలి తాండ్ర పాపారాయుడు. ఆ సాహసాన్ని ఇప్పుడుండే యువత చూపించాల్సిన అవసరం ఉంది. ఇటు బొబ్బిలి కోటలో ఉండే రాజులు గాని, అటు ఒకప్పుడు విజయనగర రాజులు గాని ప్రజల కోసం పనిచేశారు. ఇప్పుడు సైకో మాత్రం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. రాతి యుగం అయి పెడతారా అని అడుగుతున్నా. స్వర్ణ యుగం కోసం నాతో నడుస్తారా? నడుస్తామంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. వాళ్ళు ఓడిపోతే రాష్ట్రం గెలుస్తుంది, పార్టీలు కాదు. ఈ పోరాటం సైకో జగన్ కి 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం జరిగే పోరాటం. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం, తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేయడానికి, మన బిడ్డల ఉద్యోగాల కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం